మరి ఒకసారి యేసుక్రీస్తు పేరట పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో పరిశుద్ధుడు పవిత్రుడు మన తండ్రి అయిన దేవునికి ఈ బైబిల్ పట్టణంను ఈరోజు సమర్పించి యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుందాం. ఆమెన్. మనం బైబిల్ పట్టణంలో ఇంతవరకు దాదాపుగా 3 నెలల కన్నా పైచిలుకు మనం ధ్యానం చేస్తున్నాము ప్రకటన గ్రంథం నుంచి. ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 2, 3 అధ్యాయం మనం పూర్తి చేశాము. ఈరోజు 4వ అధ్యాయంకు మనం వచ్చున్నాం. 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన ఒక భాగం ఏంటంటే ప్రకటన మొదటి అధ్యాయంలో 10వ వచనంలో చెప్పబడి ఉంటుంది. 10లో కాదు 19లో చెప్పబడి ఉంటుంది. ఏముంటుందంటే యేసు ప్రభు వారు అపోస్తలుడైన యోహాన్ గారిని పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు దర్శనంలో నువ్వు ఇంతవరకు చూసింది, ఇప్పుడు చూసేది, ఇంక మీద నువ్వు చూడబోయేది అని 3 భాగములుగా విభజించి రాయమంటారు. అలా చూస్తే ఇంతవరకు చూసింది మొదటి అధ్యాయం అయితే అప్పుడు చూసినది అంటే చూస్తున్నది వర్తమాన కాలంలో చూసింది 2, 3 అధ్యాయములు. అది సంఘయుగం, సంఘకాలం. అది దాని తర్వాత 4వ అధ్యాయం నుంచి చూస్తే మనకు ఇంకా భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో దాని గురించి రాయడం. ఇలా 3 భాగములుగా మనం విభజించి చూడొచ్చు. యేసు ప్రభు వారు యోహాన్ గారిని పిలిచి మాడప్పుడే అలాగే మొదటి అధ్యాయం 19వ వచనంలో చెప్పింటారన్నమాట. మనం దీని ముందే ధ్యానం చేశాం. ఈరోజు మనకి ప్రత్యేకమైన రీతిలో మన ఈరోజు నుంచి ఇంకా ప్రకటన అయ్యే వరకు మన ఉత్సాహంగా ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు వచ్చే ఈ ధ్యానంలో ఏమేమి ఉంటుంది అని చూస్తే సంఘం ఎత్తబడుట గురించి మనం మాట్లాడతాము. తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం గురించి ఈ 3వ భాగంలోనే వస్తుంది. దాని తర్వాత అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్ గురించి మనం ధ్యానం చేస్తాము. ఆర్మగెద్దోన్ యుద్ధం గురించి, తర్వాత మన 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ కూడా ఇంక పైనే అది వస్తుంటుంది. ప్రకటన గ్రంథంలో ఈ 4వ అధ్యాయం నుంచి మనకి వస్తుంటుంది. ఇదన్నీ కూడా మనకు ఎలాగుంటుందంటే మీకు ఎవరైనా దీని ముందు డిటెక్టివ్ నావల్ ఏమైనా చదివి ఉంటే, అంటే మన చదవను ఒకలాగా లోపల దిక్కు అనిపిస్తా, అంటే హృదయం కొట్టుకుంటుంది అనమాట, ఇంకేంటి అని. అలాంటి విషయంలో ఈ 4వ అధ్యాయం నుంచి మనకి మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లైడ్లోనే ఒక చార్ట్ కనిపిస్తుంది. ఈ చార్ట్లో చూస్తే మొదటి అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్టే అక్కడ చూడండి, దౌ హావ్ సీన్ అని ఉంది కదా. యేసు ప్రభు వారు అపోస్తలుడైన యోహాన్ పిలిచి నువ్వు ఇంతవరకు చూసింది అని చెప్పింది మొదటి అధ్యాయంలో. 2, 3 అధ్యాయంలో ఇప్పుడు నువ్వు చూస్తున్నది అంటే సంఘకాలం. 7 సంఘంలోకి పత్రికలు రాసి 7 సంఘంలోకి పత్రికలు రాశారు కదా, అలా రాసి ఇప్పుడు చూస్తున్నది సంఘకాలం, దాని గురించి రాయమన్నారు. మరి ఇప్పుడు 4వ అధ్యాయం ఈరోజు మనం మొదలు పెడితే ఇక్కడి నుంచి మనం చూడబోయేది ఏంటి? ఇక్కడి నుంచి మనం చూడబోయేది భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో అది మనం ఇప్పటి నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు మనం దాన్ని చూస్తే ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచనం నేను మీకోసం చదువుతున్నాను. బైబిల్ అందరు తీసి పెట్టుకోండి. బైబిల్ తీసి పెట్టుకుని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నా.
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనను. చూడండి, అక్కడ ఈ ఒక్క వచనం పైనే మనం ఈరోజు ఎంత సమయం గడపబోతున్నామో దాంట్లో 80% ఈ ఒక్క వచనం పైనే ఉంటాం. ఎందుకంటే ఈ ఒక్క వచనంలో అన్ని విషయములు యేసయ్య. ఈరోజు చూడండి, మీరు మన మొత్తానికి 3 వచనములే మనం ధ్యానం చేస్తాము. దాంట్లో మొదటి వచనం మాత్రం మనం గంట చేస్తే దాంట్లో 40-45 నిమిషంలో దాదాపు మనం ఈ మొదటి వచనంకే కేటాయిస్తామన్నమాట. అంత లోతుగా ఇక్కడ చెప్పబడింది. మొదటి వచనంలో చూడండి, ఇక్కడ చెప్పబడిన విషయం చూస్తే అపోస్తలుడైన యోహాను గారు పైకి చూస్తున్నారు, అలాగే వేసిందే. దెన్ ఐ లుక్, నేను చూస్తుండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉండెను అని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికన్నా ముందు మన ఈ వచనంలో చూస్తే, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఆఫ్టర్ దిస్ అని మొదలైంది. ప్రకటన 4:1 ఆఫ్టర్ దిస్ అని మొదలైంది. అంటే అటు తర్వాత. తెలుగులో ఏమని చూసాం మనం? తెలుగులో వచనంలో ఏమని మనం చూసాము? నేను ఇంకోసారి మీకు తెలుగులోనే చెప్తాను. ఏముందంటే, ఈ సంగతులు జరిగిన తరువాత అని ఉంది. ఎలా ఉంది? ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత కదా మనం ప్రశ్నించుకోవాలి కదా. ఎప్పుడు కూడా మనం బైబిల్ పట్టణంలో బైబిల్ మనం ధ్యానం చేసేటప్పుడు ఇలాంటి మాటలు వచ్చేటప్పుడు ముందు వెనక్కు ఏముందని చూసి మనకు అలవాటు. ఇప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే దాని ముందు వరకు 2-3 అధ్యాయంలో అప్పుడు జరిగిందన్నీ ఏంటి? సంఘకాలం జరిగింది. సంఘకాలమే కదా. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు? ఈ సంగతులు జరిగిన తరువాత అంటే 7 సంఘములు ఉన్న ఆ కాలములు అయిపోయిన తర్వాత అని దానికి అర్థం. ఆఫ్టర్ దిస్ అని దీనికి గ్రేక పదంలో మెటటాటా అంటారు. మెటటాటా అంటే దానికి తర్వాత. దేని తర్వాత? సంఘకాలం అయిపోయిన తర్వాత. అంటే ఆఫ్టర్ ద చర్చ్ ఏజ్ అని చెప్పడానికి, సంఘకాలం సంఘయుగం అయిపోయిన తర్వాత అని చెప్పడానికి ఇక్కడ ఏం రాయబడింది తెలుగులో? ఈ సంగతులు జరిగిన తరువాత అని. అంటే ఇక్కడ చూడండి ఎంత లోతైన పదం అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ధ్యానం చేసేటప్పుడే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ దిస్ అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే సంఘకాలం అయిపోయిన తర్వాత అని అర్థం. సంఘకాలం అయిపోయిన తర్వాత, సంఘయుగం అయిపోయింది, సంఘయుగం ముగించబడింది అంటే దాని అర్థం ఏంటి? దానికి కాస్త ముందే సంఘం ఎత్తబడి ఉండాలి. అంతేనా? సంఘం ఎత్తబడిన తర్వాతనే కదా సంఘకాలం ముగింపు వచ్చేది. సంఘకాలం ముగింపుకు రాగానే సంఘం ఎత్తబడదు. సో సంఘకాలం ముగింపు వచ్చింది, సంఘం ఎత్తబడింది. అప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? సంఘకాలంలో 7 సంఘముల గురించిన విషయంలో అన్నీ ఏమేమి ఉందో అన్నీ జరిగిన తర్వాత సంఘం ఎత్తబడిన తరువాత అని దానికి అర్థం. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు సంఘం అంటే దీని తర్వాత అనేటప్పుడు సంఘం ఎత్తబడి పోయింది. సంఘం ఎత్తబడేటప్పుడు ఏమి జరుగుతుంది అని మనం దీని ముందే ఎప్పుడో వేరే వర్తమానంలో మనం ధ్యానం చేస్తున్నాము. మరి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సంఘం ఎత్తబడేటప్పుడు ఏమి జరుగుతుందంటే పౌలు గారు చెప్పి ఉన్నారు, అలాగే యేసు ప్రభు కూడా చెప్పి ఉన్నారు. పౌలు గారు ఏం చెప్పినారంటే, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పినారంటే, సంఘం ఎత్తబడేటప్పుడు ముందు ఆ సంఘం ఎత్తబడే ఆ సమయముకు ముందు దేవునిలో విశ్వసించి ఎవరైతే మరణించి ఉన్నారో వాళ్ళందరూ మొదటిగా లేపబడతారు. లేపి వాళ్ళు యేసయ్యను మధ్యాకాశంలో కలుసుకుంటారు.
మరి అదే సమయంలో వాళ్ళు ముందు లేస్తారు. అదే సమయంలో రెప్పపాటు ఆ సమయంలో ఎవరైతే ఈ లోకంలో బతికి అంటే శ్వాసంతో బతికి ఉన్నారో వాళ్ళు కూడా చావును చూడరు, మరణమును చూడరు. మరి వాళ్ళు కూడా ఏమవుతారు? మహిమ శరీరం పొంది వాళ్ళు కూడా, అంటే మనం కూడా ఎవరైతే ఉన్నామో మనమందరూ కూడా మహిమ శరీరం పొందుకుని యేసయ్యను మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రకటన 4:1 ఆఫ్టర్ దిస్ అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పేటప్పుడు సంఘకాలం అయిపోయిన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనముకి నుంచి చూస్తే సంఘం ఎత్తబడిపోయింది. ఆ తర్వాత సంఘం ఇక్కడ ఉండదు, సంఘ ప్రస్తావన ఇక్కడ ఉండదు. ఇప్పుడు మనం ఏదైతే వచనం మాట్లాడుతున్నామో ఇది నిజమైతే ఆ తర్వాత సంఘ ప్రస్తావన ఇక్కడ ఉండదు. మరి అది ఎలా నిజమవుతుంది అని మనం కాస్త తర్వాత మనం ఇప్పుడు చూద్దాం, ఎలాగుంది అని చూద్దాం. ఇప్పుడు ఇంకోసారి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పబడింది? ఈ సంగతులు జరిగిన తర్వాత యోహాను గారు ఏం చేస్తున్నారు? పైనే పరలోకమందు చూస్తున్నారు. అక్కడ ఒక తలుపు తెరవబడి ఉంది. తెరవబడి ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన చూసేటప్పుడు తలుపు ఎవరు తీయలా. ఆయన చూసేటప్పుడే తలుపు ముందే తీయబడి ఉన్న తలుపునే ఆయన చూశాడు. ఆయన చూసేటప్పుడు జరగల, ఆయన చూసేటప్పుడే తలుపు ఆల్రెడీ తీయబడింది. అలాగది రాయబడింది. తలుపు తీయబడిన తర్వాత ఆయన చూస్తుండేటప్పుడే అక్కడ ఏమవుతుందంటే ఒక బూర అంటే ట్రంపట్ అంటాం ఇంగ్లీష్లో. ఈ బూర ధ్వని వచ్చి అక్కడి నుంచి యోహాను గారికి చెవికి తాకుతుంది. బూరధ్వనే తాకుతుంది. మరి ఇక్కడ ఎంత బాగుందంటే ఆ బూరధ్వని తాకేటప్పుడు అది మాటల్లాగా యోహాను గారి చెవికి వస్తుంది. యోహాను గారి చెవులు ఎలా వస్తుంది? బూరధ్వని, ట్రంపట్ సౌండ్ వస్తుంది. ఆ ట్రంపట్ సౌండ్లో ఎలా ఉందంటే అది ఎవరో ఒకరు మాట్లాడినట్టుగా ఉందంట. అది తెలుగు వెర్షన్లో తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే, దీని ముందు ఆయన ఒక స్వరం విన్నారు కదా. ఎవరి స్వరం విన్నారు? యేసయ్య స్వరమే వినింది దీని ముందు. సో అలాంటి ఒక స్వరం ఆయన ఏం చేస్తున్నాడంటే వింటున్నాడు. అంటే ఇక్కడ బూరధ్వని బయటికి వస్తుంది, ట్రంపట్ సౌండ్ ఇస్తుంది, శబ్దం ఇస్తుంది. ఆ బూరం మ్రోగితే ఆ శబ్దం వచ్చేసి యోహాను గారికి ఒకరు మాట్లాడినట్టుగా ఉందంట. అది ఎవరు మాట్లాడినట్టుగా ఉందంట? దీని ముందు వినిన స్వరం అంట. దీని ముందు విన్న స్వరం ఎవరి స్వరం? అది యేసు ప్రభు వారి స్వరం విన్నట్టుగా ఉంది అని చెప్పేసి ఆ స్వరం ఏం చెప్తుందంట? ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే కమ్ అప్ హియర్. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పరలోకం నుంచి మాట్లాడుతున్నారు. మరి యోహాను గారు ఎక్కడున్నారు? ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉంటేనే కదా ఎక్కి రమ్ము అని చెప్పడానికి. సో ఆయన ఏం చేస్తున్నారు? యేసయ్య ఎక్కి రమ్ము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, సంఘయుగం అయిపోయింది. ఈ సంగతులు జరిగిన తర్వాత, సో సంఘయుగం అయిపోయింది, సంఘం ఎత్తబడింది అని మనం మాట్లాడేటప్పుడే ఇదే సమయంలో ప్రకటన 4:1 ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? అపోస్తలుడైన యోహాను గారిని ఎక్కి రమ్ము అని చెప్పేసి ట్రంపట్ సౌండ్, బూరధ్వని, ఆ శబ్దం వచ్చేసి రమ్మని చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి ఆలోచన చేయండి. కొంచెం మనం లోతుకి వెళ్తే ఇక్కడ చూడండి ఏం జరిగిందో. బూరధ్వని, ఈ బూర మ్రోగేటప్పుడు అది ఒక మనిషి స్వరంలాగా మాట్లాడినట్టుగా అక్కడ అపోస్తలుడైన యోహాను గారికి వినిపించింది అనేది చాలా అద్భుతమైన ఒక విషయం. ఎందుకంటే ఇది చాలా విషయంలోకి సంబంధపడుతుంది కాబట్టి. ఇది చాలా విషయంలో ముందుగా ఏ విషయం ఇది సంబంధపడుతుందంటే, మనం రేపు యేసుప్రభు వారు మధ్యాకాశంకి వచ్చి, కొంచెం బాగా అర్థం చేసుకోండి, మీరు బాగా గమనించాలంటే మీకు అర్థం కాదు. యేసుప్రభు వారు మధ్యాకాశంకి వచ్చి మనను సంఘం ఎత్తబడి దీంట్లో పిలిచేటప్పుడు కూడా బూరధ్వనే వస్తుంది, ట్రంపట్ సౌండే వస్తుంది. దీని ముందే మనం ధ్యానించున్నాం, బాగా అర్థం చేసుకోండి. దానికి సంబంధం ఉంది.
సంబంధం ఏంటో అది మనం చూద్దాం. ఇప్పుడు దానికన్నా ముందు మనకు కొన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత దీనికి వద్దాం. ఏంటంటే పౌలు గారు వచ్చేసి సంఘం ఎత్తబడుట అనే దీనిపైన ఆయన బోధ చేసేటప్పుడు ఎందుకు ఆయన బోధ చేయాల్సి వచ్చిందంటే, అక్కడ క్రైస్తవులు మరణిస్తున్నారు. తెసలోనికా సంఘంలో క్రైస్తవులు మరణిస్తే అక్కడ వాళ్ళకు ఒక సందేహం వస్తుంది. సందేహం ఏంటి? ఆ సందేహం వచ్చేసి యేసయ్య ఆల్రెడీ మరణించి మన కోసం మరణించి ఆయన పునరుద్ధరణ అయిపోయారు కదా. అయిపోయిన తర్వాత మరి మనం యేసయ్యలో విశ్వాసం పెట్టిన వాళ్ళు ఈ విశ్వాసులు చనిపోవడం మరణించడం ఏంటి అంటే, మరణించిన తర్వాత ఎత్తబడతారా, ఇక్కడే ఉండిపోతారా? మరణించారు అయిపోయారు కదా, ఆయన మధ్యాకాశం వచ్చేటప్పుడు ఉండేవాళ్ళు లేపబడతారా? మరణించిన వాళ్ళ గతి ఏంటి అని చెప్పేసి చాలా ప్రశ్నలు వస్తే అప్పుడు పౌలు గారు దీని గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అందుకని పౌలు గారు ఆయన పాఠంలో ఏం చెప్పారు? తెసలోనికా సంఘముకు రాసిన దీంట్లో, అలాగే కొరింథీ సంఘముకు రాసిన దీంట్లో కూడా పౌలు గారు తేటగా చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు మనం మాట్లాడుకుందే, ధ్యానం చేసిందే. ముందుగా యేసుప్రభు వారు మధ్యాకాశంకి వచ్చి అక్కడ ఉండేటప్పుడు ముందుగా ఎవరు లేస్తారు? ఆల్రెడీ మరణించిన వాళ్ళు, ముందే మరణించిన వాళ్ళు, మృతులైన వాళ్ళు ముందు లేపబడతారు. ఆ తర్వాత బతికిన వాళ్ళు ఏమవుతారు? రెప్పపాటున వాళ్ళు మహిమ శరీరం పొంది వీళ్ళతో కలిసి అక్కడ పట్టబడతారు. దీనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 52వ వచనంలో ఆయన పౌలు గారు చాలా తేటగా చెప్పినారు. ఏమని? అక్కడ ఒక రెప్పపాట్ల, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 1 కొరింథీయులకు 15:52 ఆ వచనం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెప్పపాటున అంటే కళ్ళు మన మూసి తెరిచేందుకు రోపల అని మనం చేసాం కదా, ఇది కూడా కాదు, దీనికన్నా ఎన్నో 1000 రెట్లు స్పీడ్గా వేగంగా అది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే బూర మోగ అంటే ట్రంపట్ సౌండ్, బూరధ్వని ముందుగా వస్తుంది. బూరధ్వని వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ముందుగా మరణించిన వాళ్ళు, మృతులైన వాళ్ళు లేపబడుతున్నారు. వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడు నిత్యజీవం పొందుతారు. దాంతో పాటు వాళ్ళతో పాటే అదే సమయంలో ఎవరైతే బతికున్నారో వీళ్ళేమవుతారు? మహిమ శరీరం పొంది వాళ్ళతోనే యేసయ్య మధ్యాకాశం అంటే పట్టబడతారని ఆ వచనం చెప్పింది. ఇక్కడ చూడండి, సంఘం ఎత్తబడుట అనేది దానికి సూచన ఏంటి అంటే బూరధ్వని, ట్రంపట్ సౌండే, బూరధ్వని, ఇదే అక్కడ సూచన. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకటన 4:1 కూడా అక్కడ యోహాన్ గారు ఉండేది ఇక్కడ ఉండి ఆయన దర్శనం చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటన 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో చూసేటప్పుడే ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపారు. అప్పటి నుంచే ఆయన పరిశుద్ధాత్మ దేవుని వశమై ఉన్నాడు. అప్పటి నుంచే ఆయన దీంట్లోనే దర్శనం చూస్తూనే ఉన్నాడు. మరి ఉండేటప్పుడు మరి ఇప్పుడు వెంటనే ఇంకోసారి బూరధ్వని రావడం ఏంటి? ఇదో పెద్ద ప్రశ్న. దీనికి మన సమాధానం చెప్పుకుందాం. ఇక్కడ ఇంకోటి చూస్తే 2 విషయములు మనం ధ్యానం చేయాలి. ఒకటి, అక్కడ బూరధ్వని వస్తుంది, బూరం రోగుతుంది, అక్కడ శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎవరో మాట్లాడినట్టుగా ఉండింది. ఆ మాటలు దీని ముందు మాట్లాడిన వాళ్ళ స్వరంలాగా ఉండింది. దీని ముందు మాట్లాడింది యేసు ప్రభువారు. అంటే ఆ బూరధ్వని ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. బూరధ్వని పరలోకం నుంచి మ్రోగుతుంది, అక్కడి నుంచి సౌండ్ వచ్చి అపోస్తలుడైన యోహాను గారి చెవులోకి వచ్చేటప్పుడు అది మాటలుగా వచ్చింది. వినిన స్వరంగానే ఉండింది, మాటలుగా వచ్చింది. అంటే దీనికి అర్థం ఏంటి అని చూస్తే, మనలో చాలామంది ఈరోజు కూడా కొన్ని గిఫ్ట్స్ మనకు ఉన్నాయి. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకు ఉన్నాయి. అంటే బహుమతులు అంటాం కదా, పరిశుద్ధాత్మ దేవుని బహుమతులు. ఇక్కడ చూస్తే దీంట్లో 2 విషయంలో మనం మాట్లాడాలి. భాషలను తర్జుమా చేసి అర్థం చేసుకునే ఒక వరం ఉంది. అలాగే వాక్య జ్ఞానం అంటే దేవుని మాటలు ఉంది కదా, దాని తేటగా తెలుసుకునే అది కూడా ఒక వరముగా ఉంది. ఇక్కడ అదా ఇదా అని మనకు తెలియట్లేదు. మరి ఇక్కడ చూడండి, శబ్దం వస్తుంది. ఆ శబ్దం యోహాన్ గారి ఏమవుతుంది? అక్కడ మాటల్లాగా వచ్చింది. ఆయనకు అర్థమైంది. ఏమని అర్థమైంది? కమ్ అప్ హియర్, ఎక్కిరమ్ము అని చెప్పేసి ఆయన చెవిలో వినబడింది. లేదు, అక్కడి నుంచి ఆ శబ్దం వస్తుంటే ఆయన
తేట, ఎందుకంటే శబ్దం అనేది అది పదాలే కదా, అది వర్డ్స్. సో వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అదా ఇదా అని మనకి అర్థం కాల. మరి ఏదో ఒకటి యోహాన్ గారికి అర్థమయ్యి ఆయన ఏం చేస్తున్నారు, వింటున్నారు. ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యమైన విషయం, ఆ బూర యోహాన్ గారితో మాట్లాడినట్టుగా ఇక్కడ రాయబడింది. ఆ ట్రంపట్ సౌండ్ అనేది యోహాన్ గారు వచ్చేసి మాటలాగా విన్నట్టుగా ఇక్కడ రాయబడింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దేనికి సూచన అంటే సంఘం ఎత్తబడుట అనే దీనికి ఇది సూచన. చూడండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చివరి వరకు సంఘం ఇక్కడే ఉంది. 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాన్ గారు ఈ మాట వింటున్నారు, సంఘం అప్పుడు లేదు. ఎక్కి రమ్ము అనేటప్పుడు సంఘం అక్కడ లేదు. దీన్ని తేటగా చూసుకోవాలంటే పౌలు గారు 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:16 మనం దీని ముందే ధ్యానం చేస్తున్నాం. బాగా తేటగా మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి, ముందు వచ్చేసి ఏమవుతుంది, బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది, ఏది బూర మోగుతుంది. దాని తర్వాత ఆర్కేంజల్, ప్రధాన దేవదూత ఏం చేస్తున్నారు, ఆయన వచ్చేసి ప్రధాన దేవదూత బుర్రను వచ్చేసి మొదటి నుంచి చెప్తాను చూడండి. ముందు యేసు ప్రభు వారు పరలోకం నుంచి దిగి వస్తారు. బాగా శబ్దంతో వస్తారు, ఆయన శబ్దంతో వస్తారు. దాని తర్వాత ప్రధాన దేవదూత ఆ ట్రంపట్ను వచ్చేసి సౌండ్ చేయమంటారు, అంటే బూర మృగమని ఆయన కమాండ్ ఇస్తారు. తర్వాత ఏమవుతుంది, ఆ బూర మోగుతుంది. అప్పుడు మరణించిన వాళ్ళు పట్టబడుతున్నారు. ముందు వాళ్ళతో పాటు బతికుండ మనం కూడా అక్కడ మధ్యాకాశంకు పట్టబడుతున్నాము. మరి ఎవరైతే మధ్యాకాశంకు మనం పట్టబడుతున్నామో ఆ తర్వాత అందరికీ నిత్య జీవమనిషి అక్కడ తేటగా రాయబడింది. ఇక్కడ ర్యాప్చర్ అనే పదం వాడబడలేదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఇక్కడ వాడబడింది. ఎక్కడ వాడబడింది అని చూసేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ కార్టాపన్స్, ఇంగ్లీష్లో కార్టాపన్స్ ఉంటుంది ఈ వచనంలో. ఈ కార్టాప్ అనే దీనికి హెబ్రూ భాషలో హెర్పాడ్సో అంటాము. హెర్పాడ్సోకు లతీన్ భాషలో రాప్టియస్ లేకపోతే రాప్టురా అంటాము. దానే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. అందుకని సంఘం ఎత్తబడుట అనే దీంట్లో 3వ అధ్యాయం చివరిలో 4వ అధ్యాయం 1వ వచనంకు ముందు ఇక్కడ క్లారిటీ చాలా బాగా ఇవ్వబడింది. ఇప్పుడు కొంచెం లోతుగా ఈ వచనం మనం వెళ్తే ఇక్కడ చూడండి, ప్రకటన 4వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభు అయిన యేసు ప్రభు ఏం చేస్తున్నారు, యోహాన్ గారిని చూసి ఎక్కి రమ్ము అంటున్నారు. ఎక్కి రమ్ము అనగానే బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఎక్కి రమ్ము అనగానే ఇక్కడ అంతవరకు ఈ లోకంలో ఉండి దర్శనం చూస్తున్న ఆయన ఇప్పుడు పరలోకంకి పట్టబడుతున్నారు. ఎక్కడికి? పరలోకంకి పట్టబడుతున్నారు. పరలోకంకు అపోస్తలుడైన యోహాన్ గారు పట్టబడుడా అనేది సంఘం ఇక్కడ ఎత్తబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు అపోస్తలుడైన యోహాన్ గారిని అంతవరకు ఆయన ఎక్కడున్నారు, ఈ లోకంలో ఉన్నారు. లోకం నుంచి పరలోకంను చూస్తున్నారు. పరలోకంలో ఆయన ఏదైతే ఓపెన్ ఐ ట్రాన్స్ అంటాం కదా, కళ్ళు తెరవబడి ఆయన దర్శనం చూస్తున్నారు. ఆ దర్శనం ఏవో ఉందో అవన్నీ ఆయన రాయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా జరుగుతుండేటప్పుడు 2-3 అధ్యాయంలో సంఘకాలం అవుతుంది. 4వ అధ్యాయం మొదటికి వచ్చేటప్పుడు యేసుప్రభు వారు అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నారు, ఎక్కి ఇక్కడికి రమ్ము అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇది సంఘం ఎత్తబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. యోహాన్ గారు ఇక్కడి నుంచి పైకి పట్టబడేది సంఘం ఎత్తబడుట. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇలా ఎక్కడ రాయబడింది అని మీరు అడిగితే బాగా అర్థం చేసుకోండి. ఓ 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి పౌలు గారు ఏదైతే రాసి ఉన్నారో అలాగే యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త రాసి ఉన్నారు. అలాగే ఇప్పుడు అపోస్తలుడైన యోహాన్ గారిని యేసుప్రభు వారు పైకి రా, ఎక్కి రమ్ము అని పిలుస్తున్నారు. ఒకటి, అంతవరకు ఈ లోకంలో ఉన్న అపోస్తలుడైన పౌలు. రెండవది వచ్చేసి చూస్తే
ఈ 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు ఇలా చూస్తే సంఘ ప్రస్తావన ఎక్కడ ఉండదు. మీరు ఆలోచన చేస్తే ప్రకటన మొదటి అధ్యాయంలో అంతవరకు జరిగిన దాన్ని రాయమన్నారు, అపోస్తలుడైన యోహాను రాశారు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘములకు సాదృశ్యంగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అన్ని సంఘముల గురించి ఆయన రాయమన్నారు, రాశారు. మరి 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే చివర్ల ప్రకటన 22వ అధ్యాయంలో ఒక్కసారి అక్కడ సంఘ ప్రస్తావన ఉంటుంది. మధ్యలో ఎక్కడ సంఘ ప్రస్తావన అస్సలు ఉండదు, సంఘం గురించే ఉండదు. ఇప్పుడు 4వ అధ్యాయం నుంచి ఈ మిగతా భాగం అన్నీ కూడా ఎవరి గురించి ప్రస్తావన ఉంటుందంటే, ఎవరు విడవబడ్డారో వాళ్ళ గురించే మొత్తానికి ఉంటుందన్నమాట. మొత్తానికి వాళ్ళ గురించే ఉంటుంది. తర్వాత 4వ అధ్యాయం నుంచి 3వ కారణం చూస్తే 4వ అధ్యాయం నుంచి సంఘం పైన కనిపిస్తుంది, మరి సంఘం అనే పేరు అక్కడ ఉండదు. ఎందుకంటే సంఘం ఈ లోకంలో ఉండేవరకే అది సంఘం. కారణం ఏంటంటే ద చర్చ్ అనే ఇంగ్లీష్ పదముకు హిబ్రూ భాషలో ఎక్లేసియా అంటారు. ఎక్లేసియా అంటే పిలవబడిన గుంపు అని అర్థం. ఎక్కడి నుంచి? లోకం నుంచి పిలవబడిన గుంపు అని అర్థం. ఇప్పుడు లోకం నుంచి పిలవబడిన గుంపు, అక్కడ పిలవబడిన తర్వాత ఆ గుంపుని ఎందుకు చర్చ్ అంటారు? ఆ గుంపుని ఎందుకు సంఘం అంటారు? అనరు. మరి సంఘం అక్కడ ఉండేది చూస్తామో, మరి అది సంఘం అనే పేర్ల పిలవపడరు. అది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఇది సంఘం ఎత్తబడిన తర్వాత మృతులైన వాళ్ళు, మరణమైన వాళ్ళు, బతికిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నిత్య జీవం కోసం అక్కడెక్కడున్నాము? యేసుతోనే పరలోకంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఒక చాలా పెద్ద ప్రవచనం వచ్చేసి నెరవేర్పుకు వచ్చింది. ఇది యేసయ్యనే మాట్లాడింది. ఎక్కడ మాట్లాడారు అంటే యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో 25, 26 ఈ వచనంలో యేసు ప్రభు వారు ప్రవచనం చేసి ఉంటారు. ప్రవచనం రీతిలో మార్తా మరియ దగ్గర మాట్లాడింటారు. మీకు బాగా అర్థమవుతుంది. ఈ సంఘటన మీకు అర్థమైంది, అందరికీ తెలుసు. మీకు మార్తా మరియ సహోదరుడు లాజరస్ అక్కడ మరణించి ఉంటే ఈ విషయం వచ్చేసి యేసు ప్రభు వారికి చెప్పబడుతుంది. మరి ఆయన ఏం చేస్తారు? ఓ 3-4 రోజులు డిలే చేసి అంటే 3-4 రోజుల తర్వాత ఆయన వస్తారు. అప్పుడే మరణించి ఆయన పాతిపెట్టబడి ఉంటారు. దీని గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు వారు మార్త దగ్గర ఇలా చెప్తారు. ఏమని చెప్తారు? ఇప్పుడు యోహాన్ 11, 25, 26 దాన్ని ఓ పక్కన పెట్టుకుందాం. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 ఈ 2వ వచనంలో ఇటువైపు పెట్టుకుంటే మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ రెండు మనం పోల్చి చూసుకుంటే ఏదైతే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 20, 26ల ప్రవచనం రీతిలో మాట్లాడి ఉన్నారో, దీనే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘముకు రాసిన 4వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16, 17 వచనంలో అది ఆయన నెరవేర్చినట్టుగా ఆయన ఇక్కడ చెప్పింటారు. చూడండి, ముందుగా మన యోహాన్ 11:25లో చూసుకుంటే యేసు ప్రభు వారు ఏం చెప్తారు? మార్త దగ్గర నేనే పునరుద్ధానం అంటారు. నేనే పునరుద్ధానం నాలోనే ఉంది. నేనే జీవం ఇవ్వగలను. నన్ను నమ్మిన వాళ్ళు మృతులు అయినా కానీ వాళ్ళు జీవిస్తారు అని చెప్పేసి 25వ వచనంలో. ఆ తర్వాత ఎవరైతే నాలో బతికి నన్ను నమ్ముతారో వాళ్ళు ఎప్పుడు మరణించరు. నువ్వు దీన్ని నమ్ముతావా అని చెప్పేసి ఎవరి దగ్గర అడుగుతారు? ఎవరి దగ్గర చెప్తారు? యేసు ప్రభు వారు మార్తా మరియల దగ్గర చెప్తారు. మార్తా దగ్గర మెయిన్గా. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏం చెప్పినారు? దేవుడు ఎవరు? యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుంచి ఆయన్నే దిగి వస్తారు. బూర మోగుతుంది. ఎందుకంటే ప్రధాన దేవతతో చెప్తారు బూర మోగుతుంది. బూర మోగిన తర్వాత ఏమవుతుంది? మృతులైన వాళ్ళు ముందు పట్టబడుతున్నారు. ఆ తర్వాత బతికిండే వాళ్ళు యేసయ్యలో పట్టబడుతున్నారు. చూసారా, నెరవేర్పు వచ్చింది. దాని తర్వాత ఎవరైతే బతికి ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఆ తర్వాత నిత్య జీవం అని చెప్పేసి ఈ రెండు చూడండి. యేసు ప్రభు వారు మార్తా మరియలతో మాట్లాడింది అక్కడ ఏముంది?
తెస్సలోనికీయులకు వచ్చేటప్పుడు పౌలు భక్తులు క్లారిటీగా అది నెరవేర్పుకు వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకి ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానంను అలాగే పౌలు భక్తులు రాసి ఉన్నారు. అందుకని 4వ అధ్యాయంలో మొదటి వచనంలో యోహాన్ గారిని ఎవరైతే అపోస్తలుడైన యోహాన్ గారిని యేసుప్రభు వారు ఎక్కి రమ్ము అనేటప్పుడు సంఘం అక్కడ పట్టబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనం నేను మీకోసం చదువుతున్నా. ప్రకటన 4:2. ప్రకటన 4:2. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఈ వచనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని ముందు ధ్యానం చేసిందని కూడా అర్థం చేసుకోండి. కొంచెం చాలా లోతుగా తేడా ఉంటుంది. గొప్ప సందేశం దీని లోపల పెట్టబడింది. వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆశీసుడై ఉండెను. సింహాసనం ముందు ఒకడు ఆశీసుడై ఉండెను. ఇప్పుడు ప్రకటన 4:2 ప్రకారం చూస్తే ఇక్కడ ఆశ్చర్యమైన ఒక రీతిలో అక్కడ ఏముందంటే అపోస్తలుడైన యోహాను గారు ఏం చెప్తున్నారు? వెంటనే నేను ఆత్మవశుడైతిని అని ఉందన్నమాట. అంటే అర్థం కాలే. ఇది ఆలోచన చేయండి. ఎందుకు ఇక్కడ ఆత్మవశుడై ఉండాలి? ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో, అదే ప్రకటన మొదటి అధ్యాయంలో 10వ వచనంలో మనం ఏం చూస్తున్నాము? యోహాన్ గారు దీని ముందే ఆత్మవశుడయ్యే ఉన్నారు. ఆత్మవశుడై అంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపుదలతోనే ఆయన అక్కడ కళ్ళు తెరవబడి దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు మరి కొత్తగా వెంటనే నేను ఆత్మవశుడైతిని అని చెప్పడానికి కారణం ఏంటి? ఆలోచన చేయండి. ఇమ్మీడియట్లీ ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ అంటున్నారు. అంటే ఇక్కడ లోతైన ఒక రహస్యం ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రకటన మొదటి అధ్యాయంలో 10వ వచనంలో ఆత్మవశుడైతిని, ఆత్మవశుడైతిని అని చెప్పేసి అది ఒక దర్శనం కింద లేదు. ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనం వచ్చిన తర్వాత ఇక్కడ వెంటనే నేను ఆత్మవశుడైతిని అని చెప్పేటప్పుడు మరి ఇదొక దర్శనమా అంటే కానే కాదు. 2 దర్శనములా అంటే కానే కాదు. ఇక్కడే ఆ రహస్యం. ఏ రహస్యం అంటే ప్రకటన మొదటి అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహాను గారిని నింపుదల అంటే ఫిల్ చేసేటప్పుడు, నింపుదల అయ్యేటప్పుడు అప్పటి నుంచే కళ్ళు తెరవబడి యేసుప్రభు వారు ఏదైతే మాట్లాడుతున్నారో, చూస్తున్నారో, చూడమన్నారో, రాయమన్నారో అప్పుడే ఆత్మ వశమయ్యి ఆయన రాస్తున్నాడు. మరి ఇక్కడ నేను వెంటనే ఆత్మవశుడైతిని అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. దీన్ని ఎలా చెప్పాలి? ఇలాగే చెప్పాలి. ఆయన ఆత్మతో కొనిపోబడి పరలోకముకి తీసుకెళ్ళబడ్డాడు. అందుకని సంఘం ఎత్తబడి అక్కడ తీసుకెళ్ళబడుతుంది. ఎందుకంటే పెద్ద తేడా ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. మామూలుగా మీరు గ్రహిస్తే అర్థం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంతవరకు పాత నిబంధనల ప్రవక్తలు ఎంతోమంది కళ్ళు తెరవబడి దర్శనం చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ దర్శనములన్నీ భూమికి సంబంధించింది, ఇక్కడ జీవిస్తున్న మనుషులకు సంబంధించింది. మరి ఇప్పుడు వెంటనే ఆత్మవశుడైతిని అని యోహాన్ గారు ఇక్కడ చెప్పబడగానే యోహాన్ గారు ఏమవుతున్నారు? పట్టబడి ఆత్మవశుడైతిని అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అపోస్తలుడైన యోహాన్ గారిని అలా తీసుకెళ్ళి పరలోకంలో పెడుతున్నారు. సంఘం దీంట్లోనే సంఘం ఎత్తబడినే ఇలా ఆయన అపోస్తలుడైన యోహాన్ గారు ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఈ లోకం నుండి దర్శనం చూసిన అపోస్తలుడైన యోహాన్ గారు ఇప్పుడు ఆత్మవశుడైతిని చెప్పగానే పట్టబడి సంఘం ఎత్తబడి పైకి పట్టబడుతుంది. ఇప్పటి నుంచి యోహాన్ గారు చూసే ఈ దర్శనం పరలోకం సంబంధించిన ఈ దర్శనం పరలోకం నుంచే చూస్తున్నారు. ఆయన ఇక్కడ లేవు, పట్టబడ్డాడు, సంఘం ఎత్తబడింది. అక్కడి నుంచి ఆయన చూసి అక్కడ సంబంధించిన విషయంలో అక్కడ వండుకుని అక్కడి నుంచే రాస్తున్నాడు ఆయన.
అది ఇక్కడ మనం గమనించవలసిన విషయం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే వెంటనే ఆత్మవశుడైతిని, నేను పరలోకంలో చూస్తున్నాను, వెంటనే ఆత్మవశుడైతిని. అక్కడ నాకు ఏమైంది, పరలోకం నుంచి ఒక తలుపు తెరవబడింది, బోర, ఒక ట్రంపట్ సౌండ్ బోర మోగింది. ఆ బోర మోగగానే ఏమైంది, వెంటనే నేను ఆత్మవశుడైతిని. ఆత్మవశుడు అవ్వగానే ఇక్కడ ఏం జరిగింది, పట్టబడ్డాను, సంఘం ఎత్తబడింది అని దీన్ని అలా చెప్తున్నారు. ఇక్కడ వెంటనే బూరధ్వని రాగానే ఇక్కడ ఏమైపోయారు అంటే, ఇక్కడ అంతవరకు లోకంలో ఉన్న అపోస్తలుడైన యోహాను గారు ఆయన ఏమవుతున్నారు, అలా మార్పునుంది. అక్కడ సంఘం ఎత్తబడి దీనికి అలాగే సంఘం ఎత్తబడేట్టుగా ఇక్కడ ఎత్తబడిన దానికి ఇక్కడ చెప్పబడింది. సో ఇప్పుడు చూస్తే ఈసారి ఈ ఒక్కసారే అంటే అపోస్తలుడైన యోహాను గారిని ఎక్కి రమ్ము అని చెప్పగానే ఈయన పట్టబడి పైకి తీసుకెళ్ళా. ఈ ఒక్కసారే మొత్తం బైబిల్లో ఒక్కసారే పరలోకం గూర్చిన విషయంలో పరలోకం నుండే ఆయన అన్ని రాస్తున్నారు అన్నది. ఇప్పుడు ప్రకటన 4వ అధ్యాయంలో 3వ వచనం నేను చదువుతున్నాను, అందరూ వినండి. ఆసీనుడు అయినవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకదము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనము ఆవరించి ఉండెను. ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను అంటే అక్కడ సింహాసనంలో ఎవరు కూర్చున్నారో దృష్టికి అక్కడి నుంచి చూస్తే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. తెలుగు తెలిసిన వాళ్ళకి ఈ రాళ్ళ గురించి మీకు తెలుసేమో తెలియదు, నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరకదము వలె ప్రకాశించుచు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. నేను ఇంగ్లీష్లో రెఫర్ చేసుకుని మీకు దీనిని మీకు చెప్తాను. 4:3 అండ్ హీ దట్ సెట్ వాస్ టు లుక్ అపాన్ లైక్ ఎ జాస్పర్ అండ్ a sardine stone, and there was a rainbow round about the throne, in sight like unto an emerald. అంటే ఇక్కడ ఇలా చదివితే మనకు ఎవరికి కానీ ఇలా చదివితే మనకు అర్థం కాదు, కానీ ఇది అర్థం అవ్వాలంటే మనకు ఇక్కడ చూడండి, సింహాసనములో ఒకడు కూర్చున్నారు ఆయన యోహాను గారు రాస్తున్నారు. పరలోకంలో సింహాసనంలో ఎవరు కూర్చుంటారు? దేవుడే కూర్చుండాలి. మరి ఇక్కడ అలా చెప్పొచ్చు కదా, ఇక్కడ చెప్పలా. మరి ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక సంగతి రాయబడింది. ఏం రాయబడింది అని చూస్తే నేను అర్థం చెప్తున్నాను, ప్రకటన 5:7 నుంచి అర్థం చెప్తున్నాను. యేసు ప్రభువారు అక్కడ అత్తడు నుంచి ఉంటుంది, అది యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఒక అడుగు ముందేసి ఆయన ఏం చేస్తారు, ఒక స్క్రోల్ అంటారు, అసలు చదివితే తెలుగులో చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రకటన 5:7 5:7 వచనం చదువుతున్నాను. ఆయన వచ్చి, ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభువారు, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైయుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అంటే సింహాసనంలో ఎవరు కూర్చున్నారో అతని చేతి నుండి అతను వచ్చి, యేసుప్రభు వారు వచ్చి ఏం తీసుకున్నారంట? ఏం తీసుకున్నారని చూసాము, గ్రంథమును తీసుకున్నారు అని చెప్పేసి. అంటే ఈ సన్నివేశం మీరు ఇప్పుడు ఏదైతే 5:7 చదివామో ఈ సన్నివేశం మీరు అలా పూర్తిగా చదువుతూ వస్తే అక్కడ ఏమవుతుందంటే గ్రంథములు విప్పబడుతుంది. గ్రంథములు విప్పబడితే ఈ గ్రంథం వచ్చేటప్పుడు దీన్ని విప్పే వాళ్ళు అక్కడ పరలోకంలో ఎవ్వరు లేరు అని చెప్పేసి యోహాను గారికి అక్కడ ఒక దూత చెప్తుంది. అప్పుడు యోహాను గారు చెప్తారనమాట. అప్పుడు యోహాను గారు ఏడవడాన్ని మొదలు పెడితే అప్పుడు ఆ దూత ఇంకో మాట చెప్తుంది, ఏడవద్దు, దీన్ని విప్పడానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పిన తర్వాత
5వ అధ్యాయం 7వ వచనంలో అతను వచ్చి, అతనంటే యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు వచ్చి ఆ గ్రంథంను విప్పుతారు అని చెప్పేటప్పుడు, ఇప్పుడు యేసు ప్రభువారు ఆ గ్రంథంని ఎక్కడి నుంచి తీసుకున్నారు? సింహాసనంలో ఎవరు కూర్చున్నారో అతని చేతి నుండి అని చెప్పేటప్పుడు, సింహాసనం ఉండే దేవుడే అనేది మీరు ఇంకో 4-5 వచనం చదివితే మీకు తెలుసు. ఎవరు? సాక్షాత్ మన యెహోవా దేవుడు అని మనకు అర్థమవుతుంది. సో దేవుడి దగ్గర నుంచి అని చెప్పేసి, ఇప్పుడు 4వ అధ్యాయం 3వ వచనంలో సింహాసనంలో ఆసీనుడై ఉండేవారు ఎవరు అని చూస్తే, ఎవరది? దేవుడే, సాక్షాత్ యెహోవా దేవుడే అక్కడ కూర్చున్నారు. మనకి ఇది అర్థమైంది. ఇప్పుడు ఈ దేవుడు ఎలా ఉన్నారు అని చూస్తే, యోహాన్ గారు బాగా ఎక్కువ దాని గురించి ఏం చెప్పాల, దేవుడి గురించి ఇలాగున్నారు అలాగున్నారని ఎక్కువ చెప్పలా. మరి ఎలా దాన్ని చెప్పారంటే, అక్కడున్న రంగులు ఉంటుంది కదా, కలర్స్, ఆ రంగుల గురించి ఆయన దేవుని ఒక ప్రకాశమైన రీతిలో ఆయన చూపిస్తున్నారు. ఎలాగా అని మనం చూస్తే, ఇక్కడ చూడండి 4వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏం చెప్పబడింది? ప్రకాశమైన కాంతినిచ్చే కొన్ని రాళ్ళు అంటే స్టోన్స్ గురించి అక్కడ రాయబడింది. ఈ స్టోన్స్ ఏంటి అని చూస్తే పద్మరాగము అని ఒకటి చెప్పబడింది. ఏంటది? సూర్యకాంతి వలె ప్రకాశం ఇచ్చే పద్మరాగము అని చెప్పబడింది. దాని ఇంగ్లీష్లో జాస్పర్ అంటారు. మీకు స్క్రీన్లో ఓ పిక్చర్ కనబడుతుంది, దీనే జాస్పర్ అంటారు. ఇప్పుడు చూడండి, దీని జాస్పర్ అని చెప్తే అంటే బాగా ప్రకాశం, సూర్యకాంతి వలె ప్రకాశం ఇచ్చే ఒక దీని జాస్పర్ అంటే పద్మరాగం అంటే, యోహాన్ గారు వచ్చేసి ఈ పద్మరాగం గురించి మాట్లాడాల, ఈ జాస్పర్ గురించి ఆయన చెప్పాల. ఇది డల్లుగా ఉంది, కొంచెం ఒక వేరే కళలు ఉన్నాయి కదా, దీని గురించి ఆయన మాట్లాడాల. మరి ఆయన ఇక్కడ ప్రస్తావన చేసిన ఆ పద్మరాగము అంటే సూర్యకాంతి లాగా ప్రకాశించే పద్మరాగము అనేది ఆయన దేని మాట్లాడుతున్నారు అని చూస్తే, దేని గురించి మాట్లాడుతున్నారని చూస్తే, అది మనకి ఇదే ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో 21:11 నేను మీకు చదువుతాను, మీకు అర్థమవుతుంది. 21:11 వచనంలో తేటగా అది చెప్పబడింది. చదువుతున్నాను చూడండి. ప్రకటన 21:11. దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఎలా ఉందంట? సూర్యకాంతి వలనే అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఇప్పుడు దీనికి వాడబడిన గ్రీకు పదమును ఎక్కడ 4:3 వాడబడిన జాస్పర్ అనే దీనిని ఒకే గ్రీకు పదం వాడబడింది. అందుకని ఇక్కడ చెప్పబడింది దేని గురించి అని చూస్తే, ఇక్కడ చూడండి, దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నము పోలి ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే, హ్యావింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, its radiance like a most rare jewel, like a jasper, clear as crystal. మీకు క్లియర్ as crystal అంటే, ఇప్పుడు స్క్రీన్లో ఉంచబడిన ఈ పద్మరాగము క్లియర్ as crystalగా ఉందా? లేదు కదా. అంటే క్లీన్గా అద్దంలాగా ప్లెయిన్ అద్దంలాగా ఉందా? లేదు కదా. మరి ఈరోజు అలాంటి ఒక రేర్ జ్యువెల్, క్లియర్ as crystal అంటే ఆ జ్యువెల్ ఏంటంటే డైమండ్ ఒకటే, వజ్రం అది ఒకటే. సో ఇక్కడ అపోస్తలుడైన యోహాన్ గారు మాట్లాడింది ఇది వజ్రం గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. అంటే అక్కడ సింహాసనం ముందు కూర్చున్న ఆ ఒక ఆయన, ఆ దేవుడు ఎలాగున్నారంటే, ఆయన నుంచి వచ్చే ఆ సూర్యకాంతము వల్ల ప్రకాశమైన సూర్యకాంతముల ప్రకాశం వచ్చేసి దాని రేడియన్స్ అంటారు. అది చాలా బ్రిలియన్స్గా ఉందంట. అంటే అది కంటిలే మనం తట్టుకోలేమన్నమాట, అంత ప్రకాశంగా ఉంది అని చెప్పేసి అక్కడ వజ్రం గురించి చెప్పబడింది. వజ్రంలో ఒక ప్రత్యేకత ఏంటి అని చూస్తే 4 విషయములు చెప్పాలి వజ్రం గురించి. డైమండ్ గురించి చెప్పాలంటే 4 విషయములు. ఒకటి, దాని వెయిట్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే
క్యారెట్ లెక్కలు తూచేటప్పుడు ఏం చేస్తారు, క్యారెట్ ఓ పర్టికులర్ క్యారెట్ వచ్చేటప్పుడు అది మంచి వజ్రం అని వాళ్ళు చెప్తారు మొదటిగా. రెండోది వచ్చేసి ఆ వజ్రంను వచ్చేసి ఏం చేస్తారంటే కటింగ్లా, అంటే దాని కటింగ్ తెలుగులో ఏం చెప్తారు తెలియదు నాకు. దాన్ని ఏం చేస్తారంటే ఎన్ని కోణంలో దాన్ని కటింగ్ చేస్తారో అన్ని కోణంలో ఏం చేస్తారంటే ప్రకాశమైన ఒక వెలుగును అది ఇస్తుంటుంది. ఇది రెండోది. అంటే మూడోది వచ్చేసి దాని కలర్, దాని రంగు ఎలా ఉంటుందంటే ప్యూర్గా ఉంటుంది. అంటే ఒక చిన్న మచ్చ మెరుగు ఏముండదు, అంత ప్యూర్గా. ఎన్ని కోణంలో అది ప్రకాశం ఇచ్చినా కానీ అది అంటే క్లియర్గా ఉంటుంది అనమాట. దాంట్లో ఎటువంటి ఒక బ్లాక్ స్పాట్ అనేది ఏమి ఉండదు. తర్వాత నాలుగవది వచ్చేసి క్లారిటీ అంటారు. చూడడానికి అది ఎలా ఉంటుందంటే అంత స్వచ్ఛమైన వజ్రం అంటారు కదా, అలాగా. దాంట్లో వేరే రంగులు అది అలాంటి ఏం మిక్స్ లేకుండా అంత తేటగా చాలా బాగుంటుంది అనేసి చెప్తారనమాట. అంటే ఇక్కడ యోహాన్ గారు మాట్లాడే ఈ వజ్రం వచ్చేసి ఎట్టి రీతిలో ఏ కోణంలో చూసినా కానీ అక్కడ దాంట్లో తప్పు చూసేట్టుగా ఏమీ లేదు. అంత ప్రకాశవంతమైన దీన్ని పోల్చి అక్కడి నుంచి సింహాసనం ముందు ఎవరు కూర్చున్నారో ఆ దేవుడు, మన యెహోవా దేవుడు నుంచి వచ్చే ఆ వెలుగు అలాంటిదిగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పినారనమాట. అంటే ఇక్కడ యూదులు ఏం చేస్తారంటే ఈ వజ్రంను దేనికి పోల్చి చెప్తారంటే మొదటిగా ప్యూరిటీ అంటే శుద్ధీకరించబడడం అనే దీని గురించి, తర్వాత ట్రూత్ నిజం గురించి, తర్వాత హోలీనెస్ పరిశుద్ధం గురించి, తర్వాత గ్లోరీ మహిమ గురించి. ఈ 4 వాళ్ళు వజ్రంను పోల్చి మాట్లాడుతూ ఉంటారంట. ఇప్పుడు చూస్తే ఈ వజ్రంతో పాటు ఇంకోటి అక్కడ చెప్పబడింది. అది ఏంటంటే కర్నేలియన్ అని ఉంది. ఆ వచనంలో ఏముంది, కర్నేలియన్ అనిసే ఇంగ్లీష్లో రాయబడింది. కర్నేలియన్ అనే దీనికి తెలుగులో అదే మరగదం అంటారు కదా, మరగదం అనుకుంటా. ఎమరాల్డ్కి ఏమంటారు తెలుగులో, ఎవరైనా తెలుసా? హలో, తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలుసా? ఎమరాల్డ్ ఇంగ్లీష్లో ఎమరాల్డ్, తెలుగులో ఏం చెప్తారు? అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది. నాలుగు మూడు కదా, 4-3 ఇంకోసారి చూద్దాం. మరగదం ఒకటి ఉంది, పద్మరాగం ఇంకోటి ఉంది. ఈ రెండే ఇక్కడ ఉంది తెలుగులో. మరి ఇక్కడ ఇంగ్లీష్లో 3 ఉంది. ముందుగా జాస్పరన్స్ ఉంది, తర్వాత కర్నేలియన్స్ ఉంది, దాని తర్వాత ఎమరాల్డన్స్ ఉంది. ఇంగ్లీష్లో 3 ఉంది అనమాట. ఓకే, ఈ కర్నేలియన్స్ ఉంది కదా, దీని మనం అర్థం చూసుకుంటే కర్నేలియన్ అనే దీనికి అర్థం వచ్చేసి ఏంటి అని చూస్తే ఈ కర్నేలియన్ స్టోన్ అని చెప్తాం కదా, దీని వచ్చేసి ఇవ్వబడిన రంగు ఎలా ఉంది అంటే ఫైరీ రెడ్ అంట. ఫైరీ రెడ్ అంటే రక్తం ఉంది కదా, బ్లడ్డీ రెడ్ అంటాం కదా, రక్తం కలిసిన అంటే రక్తం ఉండే రంగు ఏంటి, ఎరుపే కదా. సో రక్తం కలిసిన ఎరుపు, ఆ కలర్ కూడా అక్కడ చూశారంట. దానికి అర్థం ఏంటి అంటే చూడండి, వజ్రము 4 విషయములు చూపించారు, ప్రకాశంగా ఉందని చూపించారు. తర్వాత ఇక్కడ కర్నేలియన్ అంటే దాని బ్లడ్డీ రెడ్ అంటే రక్తం సంబంధించిన ఆ ఎర్ర రంగు అక్కడ. దాని ఏంటంటే అది బలి దహనమైన దానికి సాదృశ్యం. అంటే దహనం దేనికి అక్కడ అలాంటి రంగు కూడా అక్కడ వస్తుందంట. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, తండ్రి అయిన దేవుడు తన ఒకానొక కుమారుని ఈ లోకముకు పంపించి ఏం చేశారు, ఆయన బలి ఇచ్చారు. మన కోసం, మన పాపముల కోసం బలి ఇచ్చారు కదా, అక్కడ అలాంటి రంగు కూడా వచ్చిందంట. ఆ రంగులు కూడా ఆయన అక్కడ చూస్తున్నారు అని అనమాట. తర్వాత ఇంకోటి ఎమరాల్డన్స్ ఉంది. ఎమరాల్డ్కి మేబీ మరగదం అంటే ఎమరాల్డ్ ఏమో, అది పసుపు రంగులో ఉంది. అంటే పసుపు అంటే పచ్చ, గ్రీన్ కలర్లో ఉందన్నమాట. గ్రీన్ కలర్ అంటే దానికి
ఆ ఎమరాల్డ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఇది వచ్చేసి ఎలా ఉందంటే ఇంద్రధనుసులాగా ఉందంట. ఇంద్రధనుసు అంటే మనకు తెలుసు కదా, రెయిన్బో. ఈ రెయిన్బో ఎలాగుంటుంది, మామూలుగా మన రెయిన్బోలు చూస్తే ఆకాశంలో మనకి 180 డిగ్రీలో ఉంటుంది. అంటే ఇటువైపు ఇక్కడి నుంచి చూస్తాము, తర్వాత ఇటువైపు ఇది ముగించబడుతుంది 180 డిగ్రీల. మరి ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఇంద్రధనుసు ఎలా ఉందంట 360 డిగ్రీల రౌండ్ కనిపిస్తుందంట. అక్కడ పూర్తిగా రౌండ్గా, అక్కడ గ్రీన్గా, అంటే పసుపుటే గ్రీనే కదా, ఏ కలర్ పసుపు గ్రీన్ ఏం చెప్తారు తెలుగులో? పచ్చనేనా? పచ్చ కలర్, పచ్చ కలర్. సో ఇక్కడ ఆ ఇంద్రధనుసులాగా రౌండ్, ఆ రెయిన్బో వచ్చేసి ఫుల్ రౌండ్ ఏముంది, పచ్చ కలర్లో ఉంది. ఇప్పుడు పచ్చ కలర్లో ఉంది అంటే యూదుల సంస్కృతిలో ఈ పచ్చ రంగు ఉంది కదా, దీనికి కృప, గ్రేస్ అని అర్థం. అంటే చూడండి, అక్కడ మొత్తానికి సింహాసనంలో ఎవరు కూర్చున్నారు? తండ్రి అనే దేవుడు. అక్కడి నుంచి వచ్చిన రంగులను, యేసయ్య అక్కడే ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన రంగులు ఎలాగుందంట, ముందు వజ్రంలాగా జ్వలిస్తూ ప్రకాశమైన, అంటే సూర్యకాంతము వలె ప్రకాశమైన రంగు వచ్చింది. దాంతోపాటు బలి అర్పణకు సంబంధించిన రక్తం కలర్ల, ఎర్రగా రక్తంగా ఆ కలర్ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఇంద్రధనుసులాగా ఉండే ఈ పచ్చ రంగు కూడా అక్కడి నుంచి చూసారా. అక్కడ దేవుడు వచ్చేసి పరిశుద్ధుడు, కృప కలిగిన వాడు. అలాగే మన పాపముల కోసం తన కుమారుని పంపించి ఏం చేశారు, బలి అర్పణ కూడా చేసింది. ఇవన్నీ ఆయనకి రంగుల ద్వారా మనకి యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ గారు మనకి చెప్తున్నారు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే మొత్తానికి అపోస్తలుడైన యోహాన్ గారు 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ సంఘం ఎత్తబడి దీనికి క్లారిటీగా, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘకాలం ముగించబడింది. 4వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పుడు అపోస్తలుడైన యోహాన్ గారు అక్కడ యేసు ప్రభు వారు ఎక్కి రమ్ము అని చెప్పేటప్పుడు సంఘం పట్టబడుతుంది. సంఘం పట్టబడి అక్కడ వెళ్ళిన తర్వాత సంఘం అక్కడ చూసేది ఇలాంటి రంగులను. దీనికి సాదృశ్యం ఉండే దేవుడు అక్కడ తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు వారు, మన నిత్య జీవం పొందే విశ్వాసులు అంతమంది కూడా అక్కడ మనం ఉన్నాం. సో ఇక్కడ చూస్తే దాని తర్వాత ఎప్పుడు మనం దేవుడితోనే ఉంటాము. అంటే అక్కడి నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం, 7 సంవత్సరములు మన అక్కడే ఆయనతోనే యేసు ప్రభు వారితోనే ఉంటాము. మరి దాని తర్వాత ఆర్మగద్దోని యుద్ధంకి వచ్చేటప్పుడు ఆ యేసు ప్రభు వారితో పాటు మనం వస్తాం. మరి కానీ నాశనం అయిన తర్వాత ఎప్పుడు అక్కడ నిత్య జీవం. ఈరోజు ఇంత గొప్ప వర్తమానం ఇచ్చిన, అంటే బైబిల్ పట్టణం ద్వారా చాలా గొప్ప వర్తమానం, చాలా గొప్ప మర్మములు, రహస్యములు విడిపించిన దేవాది దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా.